మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రపంచంలో అనేక రకమైన వైద్యాలు ఉన్నాయి, అనేక రకమైన వైద్య విధానాలు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా కూడా ప్రాచీనమైన వైద్యం ఆయుర్వేదం. అయినప్పటికీ కూడా చాలా వరకు అల్లోపతిని ఆశ్రయించక తప్పట్లేదు, లేదా అల్లోపతిని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచ ఆయుర్వేదిక్ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం, 23 సెప్టెంబర్. దీనికి సంబంధించి ప్రసిద్ధులైన ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ సమ్మిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయుర్వేదిక్ వైద్యానికి ఉన్న ప్రాముఖ్యత కావచ్చు, భవిష్యత్తులో దీనికి సంబంధించిన విషయాలు కావచ్చు, విశేషాలు కావచ్చు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా శుభాకాంక్షలు. ఆయుర్వేదిక్ విద్యకు సంబంధించి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయుర్వేదాన్ని గొప్పగా అంటారు, ఆయుర్వేదిక్ చాలా గొప్పది అని అంటారు, కానీ మళ్ళీ అల్లోపతిని ఆశ్రయిస్తారు. దీని తేడా ఒకసారి చెప్పండి. అసలు అయితే మనకు ఆయుర్వేదం అనేది మన జన్మత వచ్చిన ఆయుర్వేదం, అదొక మెడిసిన్. అదొకటి ఏంటంటే మనం వేదాలలో చెప్పబడ్డది. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఆయుర్వేదం వాడతారు. ఇప్పటికి కూడా ఆయుర్వేదం వాడతారు, కానీ వాళ్ళకి ఆయుర్వేదం తెలియదు. అది ఆయుర్వేదం తెలియదు. మనం తినే తిండి కూడా అదే, రోజువారీగా ఉండేది అదే మనం పాటిస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి ఆయుర్వేదం తెలియదు. కాబట్టి ఇది ఆయుర్వేదం అనేది జీవన విధానం. ఇది ఆయుర్వేదం మన జీవన విధానమే ఆయుర్వేదం, ఇంకా వేరేది కాదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నంతలో మన వేదాల నుంచి వచ్చిన ఆయుర్వేదం మనకు విశిష్టంగా భారతదేశం లోపల విశిష్టంగా చెప్పబడిన వేద సంస్కృతి మనది. మనకు పరిమితమైనది, వరల్డ్ ఎక్కడ లేదు. అందుకే నేషనల్ ఆయుర్వేదిక్ డే పెట్టాడు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక. ఆ యోగా డే ఎట్లయితే ప్రపంచ యోగా డే పెట్టారో దాని ప్రకారం నేషనల్ ఆయుర్వేదిక్ డే పెట్టారు. ఆ రోజు ధన్వంతరి మహానుభావుడు పట్టుకొచ్చిండే అని, దేవుడు పట్టుకొచ్చిండే అని ఒక శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరిగింది. అది నిజంగా ఆ రకంగా చేసి ఉంటారు, మనం అన్ని నమ్మాలి. ఇప్పుడు అది వేదంలో చెప్పబడ్డది. కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది దాదాపు మనకు స్వస్థ రక్షణం అని చెప్తాడు. స్వస్థిని ఉంచాలా, ఆతురస్య రోగ ప్రశమనం. ఎవరికైతే డిసీజ్ వస్తుందో వాని రోగాన్ని తీసేయాలి. దీని ముఖ్య ఉద్దేశం అది. స్వస్థ రక్షణం, ఆతురస్య రోగ ప్రశమనం. ఇది అలోపతి ఇది ఉండదు. ఆయుర్వేదాన్ని మనం రోగాన్ని కాపాడుతాం, మనిషిని కాపాడుతాం, రోగం రాకుండా కాపాడుతాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అట్లాగే ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే త్రిదోషాలని ఉంటాయి మాకు దాంట్లో. బాడీకి ప్రతి ఒక్కరికి త్రిదోషాలు అంటే వాత, పిత్త, కఫ అనే దోషాలు. అక్కడ బాడీ అంతా మాడ్యులేట్ అయి ఉంటుంది ఆ త్రిదోషాలతో. రసరక్త మాంస అస్థి మధ్య శుక్రాలతో, సప్త ధాతువులతోటి ఇట్లా ఉంటుంది. దాన్ని రక్షించడానికి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది సౌమ్యంగా కరెక్ట్గా త్రిదోషాలను మెయింటైన్ చేయాలని, కాబట్టి ఆ రకంగా వైద్యం ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి వాత, పిత్త, కఫాలు కరెక్ట్గా మెయింటైన్ కావాలి బాడీ లోపల. కాబట్టి సమదోష సమాగ్నిక్ష అంటాడు. సమదోషాలు ఉండాలి, సమ అగ్ని ఉండాలి. సమదోష సమాగ్నిక్ష సమధాతు మలక్రియ. మనకు మలాలు బయటికి వెళ్ళేది, స్వీటు, చెట్టు, ఇదంతా బయట. సమదోష సమాగ్నిక్ష సమధాతు మలక్రియ. ప్రసన్నాత్మేంద్రియ మనః అంటాడు. ప్రసన్నమైన ఆత్మ ఉండాలి, ప్రసన్నమైన మనస్సు ఉండాలి. ఇది WHO కూడా గుర్తించింది. ఒకప్పుడు WHO ఈ మనస్సును, ఈ ఆత్మ ఇది ఏందని అన్నారు వాళ్ళు. ఒక 20 ఏళ్ళ కాంచి వాళ్ళు కూడా గుర్తించారు. ఇప్పుడు గుర్తించి అది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మనస్సు మంచిగా ఉండాలి, ఆత్మ మంచిగా ఉండాలి, మనం శారీరకంగా మంచిగా ఉండాలంటే అవి రెండు అవసరం మనకు బాడీకి అని. కాబట్టి ఇది ఎప్పుడో వేదకాలంలో చెప్పబడ్డది. ఇది మనది ఇప్పుడు చెప్పబడ్డది కాదు. అది ఇంకోటి ఏంటంటే మా దగ్గర 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటో సపరేషన్ థెరపీ, ఒకటి ఎలిమినేషన్ థెరపీ. దీన్ని ఏమంటామంటే సపరేషన్ థెరపీ ఏమో అప్పుడప్పుడు మందులు ఇచ్చి తగ్గించేది. అలోపతిలో అదే చేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు గోలు ఇస్తారు, జ్వరం తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి ఇంకో రకంగా మనకి ఇంకో డిసీజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆయుర్వేదిక్ అట్లా కాదు. మళ్ళీ ఒకసారి ఇచ్చిన ట్యాబ్లెట్ కూడా వాళ్ళకి ఆ దోషాలన్నీ కరెక్ట్ చేస్తుంది. అట్లాగే కొన్ని డిసీజెస్ ఉంటాయి. వాతం పెరిగిందంటే ఒకటి వాతం తగ్గియాల. అట్లా సమదోష సమాగ్నించి అని చెప్పినట్టుగా వాతాన్ని తగ్గించడానికి మనం సపరేషన్ థెరపీ, ఎలిమినేషన్ థెరపీ, దాన్ని మనం ఏమంటామంటే పంచకర్మ థెరపీ తోటి మన దోషాలను సమస్థితికి తెస్తాం. కాయ చికిత్స మిగతా వాటితోటి దోషాలను కరెక్ట్గా చేసి రోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి మందులు ఇస్తాం, దాంతోపాటుగా శోధన కర్మ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు దీంట్లో. ఎప్పుడైనా మన బాడీని మెయింటైన్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒకసారి మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక 50 ఏళ్ళ కిందికి పోదాం. 50 ఏళ్ళ కిందికి పోగా దెర్ ఇస్ నో హార్ట్ అటాక్స్, తక్కువ. దెర్ ఇస్ నో కీళ్ళ నొప్పులు అప్పుడు లేవు. దెర్ ఇస్ నో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. వాళ్ళు ఎంతైతే తినేదో అంతే తినేది. ఏకభుక్త మహాయోగి, త్రిభుక్త మహారోగి, ద్విభుక్త మహాభోగి, ఈ రకంగా చెప్తా ఉంటాడు. మనం ఆ రకంగా మెయింటైన్ కావాలా.
వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు అది ఎంత తినాలో, ఎంత ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎట్లా చేయాలో చేయాలి. శ్రమ చేసేది, తినేది శ్రమ చేసేది. ఇప్పుడు శ్రమ తగ్గింది, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయుర్వేదం అనేది పబ్లిక్లకు చొచ్చకపోతే, అందుకే నేషనల్ ఆయుర్వేదిక్ డే చెప్పాడు. ఏం చెప్తాడు ఈసారి స్లోగన్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ పీపుల్, ఆయుర్వేద ఫర్ ప్లానెట్. ఆకాశం అంతా ఆయుర్వేదమే, మనం పీపుల్స్ కూడా ఆయుర్వేదం చెప్పాలి. అట్లాగా ప్రతి ఒక్కరి ఇళ్లలో కనుక ఆయుర్వేదం చెప్పి కరెక్ట్గా చేస్తే, మా దగ్గర స్వస్థ వృత్తం అని చెప్తాడు. స్వస్థ వృత్తం, స్వస్థంగా ఉండడానికి చెప్పే విధానాలు ప్రతి ఇంట్లో కనుక అది పాటించేది ఉంటే సద్వృత్తం అంటాడు. అంటే దినచర్య, ఋతుచర్య ఇవన్నీ పాటించాలి. ఎప్పటికీ మనం అది పాటించాం, అన్ని ఒకటే రకంగా తింటాం, ఎప్పుడెక్కడికి తింటాం, ఆ రకంగా చేయకూడదు. మన వర్షాకాలం ఏం తినాలో అది చెప్పేది మనకు అప్పుడు, ఎండాకాలం ఏం తినాలో అదే చెప్పేది మనకు, సో శీతాకాలం ఏం తినాలో అది చెప్పేది మనకు అప్పుడు. ఆ రకమైన డీవియేషన్ వచ్చింది కాబట్టి రకరకాల జబ్బులు ఇవాళ ప్రతి ఒక్కరికి వస్తాను. తింటారు, అది తాగకూడదని తాగుతారు, రకరకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఆయుర్వేదము ఆ గొప్పతనం ఏంటంటే ఈ రకంగా ఋతుచర్య ప్రకారంగా పాటించమన్నారు. మనం ఆ రకంగా మనం పాటిస్తలేము. ఇంకొకటి ఏంటంటే మనకున్నది ఇది మనకు రకరకాల జబ్బులు రావడానికి ఈ రకాలు మెయిన్గా వచ్చే దోషాలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. అట్లాగే మనకు సత్వ రజస్ తమో గుణాలు, ఈ త్రిగుణాలు మెయింటైన్ కావాలి. మనకు సత్వ గుణం మెయింటైన్ కావాలి, రజగుణం మెయింటైన్ కావాలి, తమో గుణం మెయింటైన్ కావాలి. ఈ రజోగుణంలో వాళ్ళకి ఎక్కువ జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. తమో గుణం ఉంటే మంచిదే, రజోగుణం ఉంటే మంచిదే. ఇవన్నీ రకరకాల మనకు చెప్పడం జరిగింది అప్పుడు ఆయుర్వేదం లోపల. ఆయుర్వేద బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ముందు చెప్పాను నేను, స్వస్థ రక్షణం ఆతురశ రోగ ప్రశమనం అని, అది ఇంపార్టెంట్ మనకు. ఈ రకంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయుర్వేదం అనేది ఇప్పుడు నేషనల్ ఆయుర్వేదిక్ డే ప్రతి సంవత్సరము ఇలా మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా బడ్జెట్ ఇస్తున్నది. MLHP పోస్టులు పెట్టారు, ప్రతి ఊళ్ళో ఆయుర్వేదిక్ పెట్టారు, ఆయుర్వేదం మందులు ఇస్తున్నారు, రకరకాల మందులు పంచమంటున్నారు ఊళ్ళల్లో. ఆ రకమైన మంచులు పంచుతున్నారు కాబట్టి రోగాలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ పంచకర్మ థెరపీ ఉంది, మాది జలుబు కవచరణం అంటాం. మన అర్షస్సు దాంట్లో మన వాటి ఆపరేషన్ చేయడానికి కూడా మాది రకరకాల శస్త్రచికిత్సలు చేస్తున్నాం. మా MS ఆయుర్వేద అని ఉన్నది, MD ఆయుర్వేద ఉన్నది, ద్రవ్యగుణ అని ఉన్నది. ఈ రకంగా స్వస్థ వృత్తం మీద ఉంది, బేసిక్ ప్రిన్సిపల్ మీద ఉన్నది, రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. కానీ గవర్నమెంట్ చెప్పిన దాన్ని కూడా పబ్లిక్ స్వీకరిస్తలేదు. అదొక పెద్ద సమస్య అవుతుంది ఇప్పుడు భారతదేశంలో. రామరెడ్డి గారు, మీరు ప్రజలు స్వీకరించడం లేదని ఒక ఆలోచన చెప్పారు. కానీ చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు అల్లోపతి మందులను ఇప్పటికీ రాస్తున్నారు, వాడిస్తున్నారు. ఎట్లా? అది ఒకప్పుడు ఇంకా ఎక్కువ రాసేదండి అలోపతి డాక్టర్లు కూడా. అప్పుడు ఇంకా అలోపతి డాక్టర్లు ఉండి కూడా ఆయుర్వేదమే రాసేది. ఇప్పుడు వాళ్ళు కొంచెం రాస్తున్నారు, కానీ వాళ్ళకి అది ఆయుర్వేదం తెలియదండి. ఇప్పుడు ఫార్మసీలు ఏం చేస్తున్నాయి, ఆయుర్వేదిక మందులు తయారు చేసి ప్రమోట్ చేస్తాయి. అది ఆయుర్వేదం ఉంటుంది, అలా ప్రమోట్ చేస్తాయి. ఇప్పుడు ఆర్షస్ ఉన్నది అనుకోండి, ఆర్షస్ గోళీ ఉంటుంది, సిస్టోన్ ట్యాబ్లెట్ ఉంటుంది. మన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మా పేషెంట్ రెగ్యులర్ చెప్తా, ఒక సిస్టోన్ ట్యాబ్లెట్ వాడతాడు స్టోన్ కొరకు. ఆమె మెడికల్ స్టూడెంట్, స్టోన్ కొరకు సిస్టోన్ వాడితే ఆయన ఏమన్నాడంటే అది మేమే రాస్తాం కదా, అది ఆయుర్వేదం ఎందుకైంది అన్నాడట. అంటే అది ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్, వాళ్ళకి తెలియదు ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ అని. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తాను. అట్లా అర్షస్ మీద వాడేది కూడా పైలెక్స్ అని ఉంటుంది. పైలెక్స్ అంటే ఆయుర్వేదం ఎందుకైందండి, మేము రాస్తాం కదా అలోపతి, వాళ్ళ రాస్తే ఆయుర్వేదం, అలోపతి కాదు. కాబట్టి కొన్ని డ్రగ్స్ను అలోపతి వాళ్ళకు కూడా వీళ్ళు ప్రమోట్ చేసుకొని ఫార్మసీలు లాభ పొందుతున్నాయి. అది ఓకే, మంచిదే, అది కాదను. కానీ వాళ్ళకి ఆయుర్వేదం అలోపతి డిఫరెన్షన్ తెలుస్తలేదు. కొన్ని ఎమర్జెన్సీ దాంట్లో తప్పదు, మనకు ఎమర్జెన్సీ దాంట్లో తప్పదు, అది వాడుకోవాలి, మంచిదే. కానీ దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులలో, కీళ్ళ నొప్పులలో, గ్యాస్ట్రిక్ ట్రబులలో, బాడీ పెయిన్స్లలో, మూత్ర సంబంధమైన వ్యాధులలో, పైల్స్లలో ఆయుర్వేదం అంత బెస్ట్ ఏది కాదు. సైడ్ ఎఫెక్ట్ రావు, దీంతో మంచిగా ఉంటుంది. మన పూర్వీకులు వాడిన విధానం ఇది, మనం వాడేది కాదు. ఇప్పుడు మన పూర్వీకులు చెప్పిన విధానం ఇది. ముక్కలు మూలికల నుంచి వచ్చి దాన్ని తయారు చేసి ఈరోజు ఫైనెస్ట్గా తయారు చేసి పబ్లిక్ అందిస్తాను ఫార్మసీలు కూడా. అది వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పాలా పబ్లిక్ని కూడా. అదే ఇప్పుడు మనం దీనికి కనుక ఆయుర్వేదానికి కనుక మనం ఇది జోడించాలా, యోగాను జోడించాలా. యోగా కూడా చెప్తాడు మా దాంట్లో, అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ప్రతి డిసీజ్కి ఏం చేయాలా. మా దాంట్లో ఏం చెప్తుంటే ఆహారం, విహారం, ఔషధం, ఈ మూడు ఇంపార్టెంట్ అండి. ఆహారం ఏం తినాలా, విహారం ఏం చేయాలని. విహారం అంటే రోజు డైలీ రొటీన్ వర్క్, అది ఏం చేయాలా. అట్లే ఆహారం, విహారం, ఔషధం, ఈ రెండు సరిగ్గా ఏమనుకుని ఔషధం అవసరం పడుతుంది. ఈ రెండే మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, అసలు ఔషధమే అవసరం పడదండి. దీర్ఘకాలికంగా బతకొచ్చు మనం, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు బతకొచ్చు.
అట్లాగే ఏజ్ ప్రకారంగా కూడా ఏది తినాలని కూడా చెప్పాడు దీంట్లో స్వస్థ వృత్తంలో. ఏ ఏజ్లో ఏం తినాలా, ఏ ఋతువులో ఏం తినాలా, ఎంత తినాలా అది కూడా చెప్పాడు. స్వద్వృత్తంలో కూడా పొద్దున ఎప్పుడు లేవాలా, ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి, యోగా ఏం చేయాలి, ఇవన్నీ చెప్తారండి. దాన్ని మనం పబ్లిక్ అందించాలని ఉన్నది, మాకు చేస్తున్నాం ఆ రకంగా. కానీ జనాభా కూడా పెరుగుతున్నది, పబ్లిక్ అయితే పెరుగుతున్నది. దాని ప్రకారంగా ఇప్పుడు MLHPలు వచ్చిండు, ప్రతి దగ్గర ఇది ఒకటి చేస్తున్నాం. దాంట్లో ఈరోజు కూడా మాకు ఈ నేషనల్ ఆయుర్వేదిక్ డే సందర్భంగా నా దగ్గర కూడా మెడికల్ క్యాంప్ పెట్టిన, కొన్ని ఫ్రీ మందులు ఇచ్చాం. కాలేజీలలో అప్పుడప్పుడు మేము బయట కూడా స్టాకులు పెట్టి ఆయుర్వేదం గురించి, గొప్పతనాన్ని గురించి చెప్తున్నాం. అది ఎప్పటి నుంచి నిరంతరంగా జరుగుతున్నది. చివరిగా చెప్పండి సార్, మన ప్రాచీన విద్య వైద్యం ఇది, దీనికి సంబంధించిన ఆయుర్వేదం, ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత ఒక అసోసియేషన్గా మీరేం బాధ్యత తీసుకుంటారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మొన్న మా దగ్గర హైదరాబాద్లో నేషనల్ ఆయుర్వేదిక్ డే, నేషనల్ ఆయుర్వేదిక్ సెమినార్ జరిగింది. 3 రోజులు జరిగిందండి, 12, 13, 14. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు, మల్లు రవి గారు వచ్చారు. చాలా బాగా చేశాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో స్టేట్ గవర్నమెంట్ అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. దెర్ ఇస్ నో బడ్జెట్ ఎట్ ఆల్. ఏం చేస్తున్నది, 2 కాలేజీలు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. అంతకుముందు ఎప్పుడైతే 30 ఏళ్ళ కింద ఉన్న 2 కాలేజీలు, హైదరాబాద్లో, వరంగల్లో 2 కాలేజీలు, 2 కాలేజీలు. సీట్లు ఎన్ని ఉన్నాయి, అక్కడ 50, అక్కడ 60 అంతే. సీట్లు పెంచలేదు. అంటే పబ్లిక్ పెరిగినంతగా ఆయుర్వేదం చొచ్చుకుపోవాలి, మా ఉద్దేశం అది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంత వీలైతే అంత కనుక ఆయుర్వేదం డెవలప్ చేస్తే, ఇప్పుడు ఆయుర్వేదంతో పాటుగా సిద్ధ, యునాని, ఆయుర్వేద ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా కూడా పెట్టాడు, హోమియోపతి కూడా పెట్టారు. దాన్ని బట్టి బడ్జెట్ పంచినట్టు చేస్తారు, అన్ని సిస్టమ్కి వెళ్ళిపోతుంది. అది అందులో మన ఇప్పుడు ఒకటి హోమియోపతి ఉంది, ఆయుర్వేదం డిఫరెంట్. అది హోమియోపతి, యునాని ఉంది, అది ఒక రకం. ఇవన్నీ నువ్వు ఇచ్చింది ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఉంటారు. డిపార్ట్మెంట్ అంతా ఇంత కలిపినరు, ఆయుష్ ఇచ్చిన ఆయుర్వేదం, నువ్వు ఆయుర్వేదం ఒక్కదానికి ఇస్తలే వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ కాలేజీలో ఆయుర్వేదం పెట్టి కనుక మీరు ప్రతి దగ్గర పెట్టండి, అసలు రోగమే రాదండి పబ్లిక్కి. ఎవరు రాదండి, రోగాలు రానే రావు. వాళ్ళకి కరెక్ట్గా చెప్పి రోజు వారికి ఏం చేయాలంటే పబ్లిక్. ఇప్పుడు కోవిడ్ వచ్చినాక ఏం జరిగింది, కోవిడ్ వచ్చినాక ప్రతి ఒక్కరు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఎవ్రీ డే దే ఆర్ ఫాలోయింగ్ దట్. దట్స్ వై ద పేషెంట్స్ ఆల్సో, ఎమర్జెన్సీ పేషెంట్సే ఉన్నారు కానీ మిగతా కామన్ పేషెంట్స్ తగ్గిపోయారు బాగా. ఎందుకు, కోవిడ్లో చెప్పిన మోడీ గారు స్వయంగా చెప్పారు, ఆయుర్వేదం వాడండి, పలాని కషాయం వాడండి, పలాని వాది వాడండి అని. ఆ రకంగా ఫాలో అయినారు. డాక్టర్స్ కూడా ఈ రకంగా చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదాన్ని కనుక ఇంప్రూవ్మెంట్ చేసేది ఉంటే, పబ్లిక్లో మంచిగా చెప్పేది ఉంటే, మంచి విధానం చెప్పేది ఉంటే, మెడిసిన్ సౌమ్యంగా దొరికే చెప్పేది ఉంటే, బడ్జెట్ పెంచి, కాలేజీలు పెంచి, హాస్పిటల్ పెంచి, రకరకాల డాక్టర్ పోస్టులు పెంచాలండి. పోస్టులు కూడా పెంచట్లేదు. 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఇది చాలా అన్యాయం నిజంగా కూడా. ఒకప్పుడు మేము పోరాటం చేసిన వాళ్ళం, ఇప్పుడు ఒక కాలేజీలో పోయి చెప్పమంటే 36 మందికి 16 మంది 12 మంది స్టాఫ్ ఉంటానండి. హైదరాబాద్ అంతే ఉంది, వరంగల్ అంతే ఉంది. పబ్లిక్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ ఏం చేయాలి, అడగాలి. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు లీడర్లు ఉంటారండి, లీడర్లు అసలు పట్టించుకోరు. ఏమైనా రోడ్లు ఏమొస్తుంది, ఏం పోతుంది, ఏం చేయాలి, పబ్లిక్ వాళ్ళ ఫేమ్ కొరకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తెలంగాణ వచ్చినాక ఇదే కాదు, ఒక ఆయుర్వేదం అంటలే నేను, యూనివర్సిటీలలో కూడా తగ్గిపోయింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిందండి. ఆయుర్వేదిక్ లోపల ఉన్న లెక్చరర్స్ పాపం ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఎత్తాను నీ వాళ్ళను. అరే నువ్వు రిక్రూట్మెంట్ చేయి. దేర్ ఆర్ సో మెనీ పర్సన్స్ ఆర్ స్టడీడ్ ఇన్ PhD అండ్ MD. దే ఆర్ నాట్ డూయింగ్ దట్. అది ఇబ్బందికరమైన ముచ్చట. ఈరోజు గవర్నమెంట్ మీద నేను మనవి చేసేది ఏంటంటే, హెల్త్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, అప్పుడు మనం అనుకుంటాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న చిన్న గవర్నమెంట్ లాగా అప్పుడు ఉన్నంత తక్కువలే ఉండే ఆంధ్రలో, తెలంగాణలో. కానీ దే ఆర్ వారి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోయినట్టు కనపడింది మాకు. అంటే జాబుల విషయంలో కూడా, కాలేజీ విషయంలో, జాబుల విషయంలో వాళ్ళకి ఇప్పుడు అది లేదు. ఆ యొక్క సమన్వయం జరుగుతలేదు అనిపిస్తుంది నాకు.